వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధారంగిశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. ప్రతిష్టాత్మక 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు 12th ఫెయిల్ సినిమాను వరించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాసేలకు దక్కింది. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీకి అవార్డు లభించింది. జాతీయ సినిమా అవార్డులలో తెలుగు వెలుగులు విరబూసాయి. తెలుగు సినీ రంగానికి ఏకంగా 7 జాతీయ చలనచిత్ర అవార్డులు వచ్చాయి. బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. హనుమాన్, బేబీ చిత్రాలు చెర 2 అవార్డులు సాధించుకున్నాయి. బెస్ట్ లిరిక్స్ అవార్డు తెలుగు ప్రజలను అమితంగా ఆకట్టుకున్న బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు గేయ రచయిత కాసర్ల శ్యామ్ని వరించింది. జవాన్ సినిమా కథానాయకుడు షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాసే ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాలోని రాణి ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు లభించింది. జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి నిలిచింది. బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి బెస్ట్ మూవీ అవార్డు దక్కడంతో హర్షం వ్యక్తం చేశారు అనిల్ రావిపూడి. జ్యూరీ మెంబర్స్ కి నేషనల్ అవార్డు కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు అనిల్ రావిపూడి. యాక్టర్స్ కి, టెక్నికల్ టీమ్ కి, యావత్ సినిమా బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గాను బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా భగవంత్ కేసరిని ఎంపిక చేసినందుకు నేషనల్ అవార్డు కమిటీకి, జ్యూరీ మెంబర్స్ కి మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. బాలకృష్ణ గారు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారు, మా వెనక ఎంతో నిలబడ్డారు. సో ఆయనకు కూడా మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే పనిచేసిన టీం మెంబర్స్ అందరికీ మా టీం అందరి తరఫున సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అలాగే మాతో పాటు అవార్డులు వచ్చిన మిగతా అన్ని భాషల టెక్నీషియన్స్ కి, ముఖ్యంగా మన తెలుగు టెక్నీషియన్స్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాం. తెలంగాణ పల్లెపాట ఊరు పల్లెటూరు తెలుగు నేలపై ప్రతి గుండెను కదిలించిన ఈ పాట బలగం సినిమాలోనిదే. ఈ పాటకు ఉత్తమ లిరిక్స్ అవార్డు దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ యాసని, తెలంగాణ భాషని, తెలంగాణ పల్లెల్లో, తెలంగాణ ప్రతి గుండెల్లో పొంగి పొర్లే ప్రేమని పట్టి ఇచ్చే బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటను జాతీయ చలనచిత్ర బెస్ట్ లిరిక్స్ అవార్డు వరించింది. దశాబ్దాల వివక్షకు సంకేతం తెలంగాణ భాష, యాస. ఒకప్పుడు విలన్స్ కి తప్ప హీరోలు ఉచ్చరించే భాష కూడా కాదు. నేడు ట్రెండ్ మారింది. తెలంగాణ భాష, యాసలోని మెరుపుని, విరుపుని, అద్భుతమైన తెలుగుతనాన్ని ఒలకబోసారు పాట రచయిత కాసర్ల శ్యామ్. అదే ఊరు పల్లెటూరు అంటూ అద్భుతమైన పాటని రాసి జాతీయ స్థాయిలో శభాష్ అనిపించుకున్నారు కాసర్ల శ్యామ్. బెస్ట్ లిరిక్స్ అవార్డుతో తెలంగాణ మదిమదిలో కలకాలం గుర్తుండేలా తెలంగాణ బిడ్డకు ఈ జాతీయ అవార్డు దక్కినందుకు మా వేదిక ఛానల్ రచయితకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తోంది. కోలోన పల్లెకోడి కూతల్లే, ఒల్లిర్సుకుందే కోడెనాగల్లే, యాప పుల్లలా చేదు నమిలిందే, తలకు పోసుకుంటే నా నేల తల్లే, సద్ది మూటల్లే సగబెట్టుకుందే, బాయి గిరకల్లే అంటూ చెమట చుక్కల్లో కలిసిన ఈ మట్టి గంధాల సుగంధాలను పట్టి ఇచ్చింది బలగం పాట. తెల్ల తెల్లని పాలదారులల్లా పల్లె తెల్లారుతుండుంటదిరా అంటూ పల్లెతనం పచ్చగా, పచ్చిగా, పచ్చి పాలధారల్లో మనల్ని ముంచెత్తుతోంది. మనసుని ఎక్కడో ఉన్నా మన పల్లె బాయికాడికి తీసుకెళ్తుంది. ఈ పాట రచయిత కాసర్ల శ్యామ్కు జాతీయ అవార్డు లభించడంతో తెలంగాణ లోకం గుండె నిండినట్టయింది. తనకు జాతీయ అవార్డుకి బలగం చిత్ర దర్శకులు వేణు, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షితకి, దిల్ రాజు గారికి, గాయకులు మంగ్లీ, రామ్లేల, సంగీత దర్శకుడు భీమ్కి కృతజ్ఞతలు తెలిపారు గేయ రచయిత కాసర్ల శ్యామ్. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారం. బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి, అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి, దిల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి, అట్లాగే గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ గారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ మూవీలోని సాయి రాజేష్ కి దక్కింది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీ మూవీలో పాట పాడిన
పివిఎన్ఎస్ రోహితే ఎంపికయ్యారు. గాంధీ తాత చెట్టులో నటనకు గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి జాతీయ చలనచిత్ర అవార్డుని సొంతం చేసుకుంది. గాంధీ తాత చెట్టు డైరెక్టర్, రైటర్ పద్మావతి మల్లాది ఆనందంగా ఉందని తెలిపారు. జాతీయ చలనచిత్ర అవార్డులలో 7 అవార్డులను తెలుగు సినీ పరిశ్రమ దక్కించుకోవడం పట్ల ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. కాసాల శ్యామ్కు అవార్డు దక్కడంపై బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బలగం చిత్రం బృందానికి అభినందనలు తెలిపారు. భగవంత్ కేసరి సినిమాకు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఏపీ సీఎం బాలకృష్ణకు చిత్ర బృందానికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగు చిత్ర పరిశ్రమలకు పలు జాతీయ చలనచిత్ర పురస్కారాలు దక్కడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చూశారు కదా, ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.